తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శంకర్. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్మటి వెంకటరమణ. శ్రీకాకుళం తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని ఢిల్లీ దాకా తెలుగువారి సత్తా చాటారంటూ ఎన్టీఆర్ ని కొనియాడారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్ సూర్యమహల్ కోడలి 80 అడుగుల రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శంకర్ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, చరిత్ర మరువని నటన కౌశలం, తెలుగు నుడి కారంపై మమకారం, పార్టీని స్థాపించిన 8 నెలల్లోని అధికార కైవసం. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చి ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ₹2కే కిలో బియ్యం పథకం ఎంతో మేలన్నది, ఎందరికో అనుసరణీయమైంది అని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్నికల బరిలో ఎన్టీఆర్ నిలిచారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అజేయమైన విజయాన్ని అందుకొని తెలుగువారి సత్తాన్ని ఢిల్లీ దాకా చాటారని కీర్తించారు. అటు సినిమా, ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగు వారందరికీ గర్వకారణమని అన్నారు. ఎన్టీ రామారావు అందించిన ప్రజాహిత పరిపాలన దక్షతే నేటి యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. రాజకీయ నేతగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీ రామారావు ఏళ్లు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పరుచుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శరరామణయ్య, మాదారపు వెంకటేష్, అరవల రవీంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం, ఊపిరి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్మటి రమణ గారి అధ్యక్షతన ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు 1 కోటికి పైన సభ్యత్వాలతో ఒక పెద్ద మెగా కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత 5వసారి మనం ప్రభుత్వం చేపట్టి ఈరోజు చరిత్రలో ఒక రికార్డు సృష్టించడం జరిగింది. అదే ఏ స్ఫూర్తితోనైతే మన నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించడం జరిగిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవనీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదే స్ఫూర్తితో కొనసాగిస్తూ ఎంతో క్రమశిక్షణతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నింపి ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారు కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు తెలుసుకొని ఏదైతే అన్న నినాదం గూడు గుడ్డ నీడ, అలాగే బడుగు బలహీన వర్గాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించారో అదే ఆయన భుజాన్ని వేసుకొని ప్రతి ఒక్క పేదవాడి మనసులో ఏముందో తెలుసుకొని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి అఖండమైన మెజారిటీ పార్టీ స్థాపించిన తర్వాత 95% స్ట్రైక్ రేట్తో ఈరోజు అత్యధిక సీట్లు మనం గెలుచుకొని ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 4వసారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ అన్న గారు, వీరందరి
సహాయ సహకారాలతో ఈరోజు పార్టీ పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంగా మనం అందరం అన్నగారి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గర్వంగా ఒకప్పుడు మద్రాసీలుగా పిలువబడే మనం ఢిల్లీ నడిబొడ్డుని ఇప్పుడు తెలుగువారు అంటేంటో చాటి చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఈ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ నమస్కారం.